మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియపరుస్తున్నాను. సండే ఈరోజు 15వ తారీఖు మార్చి 2026. నేనైతే లైవ్ ఇచ్చాను. మరి లైవ్ చాలా మందికి రీచ్ అవ్వలేదు. కనపడలేదు. ఈ యొక్క యాప్ ఏదో సంథింగ్ ప్రాబ్లమ్ లాగుంది. అందుకని మరొకసారి మీ ముందుకొచ్చాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు వాక్యము మనము ధ్యానం చేసుకున్నాము. వాక్యములో సారాంశం ఏమిటంటే నేర్పరి అనే అంశాన్ని మనము ఈరోజు ధ్యానం చేసుకున్నాము. అయితే మరొకసారి నేను నేర్పరి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మరి ముఖ్యంగా ముగ్గురు వ్యక్తుల గురించి నేను ఈ నేర్పరి అనేది తెలియపరిచాను. మొట్టమొదటిగా ఒక వ్యక్తి ఎవరంటే మోషే గారు. మరి ఆయన నేను నేర్పరిని కాను, నాకు మాంద్యం ఉంది. ఏం మాంద్యము? నాకు ఈ యొక్క నాలుక మాంద్యం ఉంది అని చెప్పేసి మోషే గారు చెప్పినట్టుగా మనము మొదటిగా చూస్తూ ఉన్నాము. అయితే మరొక వ్యక్తి ఏశావు. మీకు అందరికి తెలుసు, ఏశావు యాకోబు ఇద్దరున్నారు కదా. వాళ్ళిద్దరిలో కూడా మరి నేర్పరితనము, అతనికి వేటాడి మాంసం తీసుకొచ్చే నేర్పరితనము ఉంది ఏశావులో. ఇది రెండవది ఏశావు గురించి మనము తెలియపరిచాను. తర్వాత మూడో వ్యక్తి వచ్చి దావీదు కూడా మరి చిన్నతనం నుంచి నేర్పరిగా ఉన్నటువంటి వ్యక్తి అన్నమాట. అతను గొర్రెలు కాచేటప్పుడు మరి అక్కడ పులి వచ్చినా, సింహం వచ్చినప్పటికీ, ఎలుగుబంటి వచ్చినప్పుడు వాటన్నిటిని కూడా ఎదుర్కొని పోరాటం చేసినటువంటి వ్యక్తి. అంటే చిన్నతనం నుంచి మంచి విలువిద్య, అన్ని విద్యలు కలిగినటువంటి వ్యక్తి దావీదు మనం చూస్తూ ఉన్నాము. అలాగే అతను పిడేలు కూడా బాగా వాయిస్తాడని కూడా మనకు బైబిల్లో ఉంది. పిడేలు బాగా వాయిస్తాడు అని మనకు సమూయేలు గ్రంథంలో 16:18 ఉంటుందన్నమాట. సమూయేలు గ్రంథము 16:18 ఆయన గురించి ఉంటుంది. అలాగే మనం ఇందాక మోషే గురించి చెప్పాం కదా. మోషే గురించి కూడా మనకు నిర్గమకాండము 4వ అధ్యాయము 10వ వచనంలో, నిర్గమకాండము 4వ అధ్యాయం 10వ వచనంలో అక్కడ మన మోషే గురించి అంటాడనమాట. అప్పుడు మోషే ఏమంటాడో చూద్దాము. నిర్గమ 4:10. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాటలాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను. నేను నోటి మాంద్యము, నాలుక మాంద్యము కలవాడను అని. నోటి మాంద్యము, నాలుక మాంద్యము కలవాడునని మోషే చెప్పినట్టుగా మనం చూస్తున్నాము. అలాగే మనం ఏశావు గురించి కూడా అనుకున్నాం కదా. ఏశావుకి ఆదికాండము 25:27. ఆదికాండము 25:27. అక్కడ ఉన్నటువంటి మాట ఏంటంటే, ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుటయందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను. ఎవరు? ఏశావు వేటాడుటయందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను. యాకోబు సాధువై గుడారంలో నివసించుచుండెను. ఇది రెండవ మాట. మూడవదిగా నేను చెప్పాను. మూడవది దావీదు సమూయేలు 16:18 ఉంటుంది. మొదటి సమూయేలు గ్రంథము, మొదటి గ్రంథము 16:18. అది కూడా నేను ఒక మాట చదువుతూ చూడండి. చిత్తగించుము, బెత్లెహేముడైన యెషయ్యా యొక్క కుమారులలో ఒకని చూచితిని. అతడు చమత్కారముగా వాయింపగలడు. అతడు బహుశూరుడును, యుద్ధశాలియు, మాట నేర్పరియు, రూపవసి అయి ఉన్నాడు. మరియు యెహోవా వానికి తోడుగా ఉండెను. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఇతనికి మాట నేర్పరితనం ఉంది, యుద్ధ నేర్పరితనం ఉంది. తర్వాత సూర్యుడిగా ఉంటున్నాడు.
వీటన్నిటికంటే అతనికి రూపవసి అందంగా కూడా ఉండేవాడనమాట దావీదు భక్తుడు. వీటన్నిటికంటే కూడా దేవుడు తోడుగా ఉండి ఆయనను నడిపించేవాడని ఈ వాక్యంలో మనకు తెలియపరచబడింది. దేవునికి మహిమ కలుగును గాక. నేర్పరి ఈ ముగ్గురు విషయాల్లో మనం చూస్తే నేర్పరితనము అంటే మనకున్నటువంటి టాలెంట్ లేదంటే మనకున్న తలాంతు మనకున్నటువంటి ఆ యొక్క దేవుడిచ్చినటువంటి ఆ గ్రహింపు ఇదంతా కూడా కలిపి ఒక మనిషిలో నేర్పరితనం ఉంటేనే మనకు నేర్పరితనం ఉంటేనే దేవుడు మనతో పాటు తోడుంటేనే ఏదైనా చేయగలము, ఏదైనా సాధించగలము. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలందరికీ మరొకసారి ఈ యొక్క పునరు